హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా అండి? అది మీగడ అండి. ఒక 10 days నుంచి నేను స్టోర్ చేశాను. ఇంట్లోనే గీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్లో మనం స్టోర్ చేసుకున్న మీగడ వేసుకోవాలి. ఒక 10 to 12 ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేశానండి. మీకు ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేయండి. ఐస్ క్యూబ్స్ లేని వాళ్ళు ఐస్ వాటర్ అయినా సరిపోతుందండి. ఐస్ వాటర్ కూడా పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేశాక మనకు వాటర్ అనేది సపరేట్ అయిపోతుందండి. మీ ఇంట్లో ఉన్న జల్లీలో ఇలా జల్లి అయితే చేసుకోండి. మీగడ అనేది సపరేట్ అయిపోతుంది. కింద వాటర్ అనేది పడిపోతుంది. వాటర్ అయితే వేస్ట్ వాటర్ అండి, పారబోసేయండి. మళ్ళీ అదే బౌల్లో మనకు సపరేట్ అయిన మీగడని తీసుకొని ఒక 2 to 3 times అయితే వాటర్ తోటి వాష్ చేసుకోండి. ఎందుకంటే ఒక 10 days నుంచి మనం మీగడ స్టోర్ చేస్తున్నాం కదా ఫ్రిడ్జ్ లో, కొంచెం స్మెల్ అనేది వస్తుందండి. ఏం వరి అవ్వకండి, అదేదో పాడైపోయిందేమో ఇలా స్మెల్ వస్తుందని అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ లో నేను కూడా అలానే అనుకున్నాను. అలా ఏం లేదండి, మనం స్టోర్ చేయడం వల్ల స్మెల్ వస్తుంది, మీగడ కదా. సో 2 to 3 times ఇట్లా వాటర్ లో వాష్ చేసిన తర్వాత ఆ స్మెల్ కూడా రాదండి. నీట్ గా క్లీన్ అయిపోతుంది మీగడ అనేది. క్లీన్ అయ్యాక మనం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు బాల్స్ లాగా ప్రెస్ చేసుకోండి. వాటర్ మొత్తం కింద పడిపోయేలాగా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా బాల్స్ లాగా తీసుకోండి. ఏ బౌల్లో అయితే మీరు మీగడ ప్రిపేర్ చేయాలనుకుంటారో ఆ బౌల్లో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేసుకోండి మీగడని. నాకు ఒక 10 days కి ఒక 2 balls అంత మీగడ వచ్చిందండి. చూస్తున్నారు కదా. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ పెట్టండి. ఒక 10 to 15 minutes మాక్సిమం కలుపుతూనే ఉండాలండి. లేకపోతే మీగడ అనేది మాడిపోతుంది. చూడండి, ఫ్లేమ్ పెట్టాం కదా, మీగడ అనేది కరుగుతుంది. చూడండి ఇట్లా. ఇప్పుడు సాలిడ్ నుంచే లిక్విడ్ స్టేజ్ కి ఫామ్ అవుతుంది. చూడండి, మీగడ అనేది తొందరగా, నెయ్యి అనేది తొందరగా ఫామ్ అవ్వదండి. ఒక 10 to 15 minutes మనం ఇలా కలుపుతూ ఉంటే ఫస్ట్ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి, మీగడ లిక్విడ్ లాగా ఫామ్ అయిన తర్వాత గీ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి, మాడిపోతుంది ఇది కలపకపోతే. నెయ్యి అనేది మాడిపోయిన స్మెల్ వస్తుందండి. ఇలా కలిపితే నెయ్యి మంచి స్మెల్ వస్తుంది, మాడిపోదు. చూడండి, ఇక్కడ మాడిపోలేదు. నెయ్యి అనేది ఎంత మంచి కలర్, గోల్డెన్ కలర్ కి వచ్చింది. చూడండి, ఇలా వచ్చాక నేను కొంచెం కరివేపాకు వేసుకున్నానండి, మంచి స్మెల్ రావడం కోసం, అంతే అండి. కొందరు తమలపాకు కూడా వేసుకుంటారు, లేకపోతే కరివేపాకు వేసుకున్నా సరిపోతుందండి. ఏదన్నా ఒకటి వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా నెయ్యి ప్రిపేర్ అయినాక గ్యాస్ ఆఫ్ చేసేసి దాన్ని ఒక 10 minutes అట్లా చల్లార పెట్టుకోండి. చల్లారిన తర్వాత గ్లాస్ జార్ లోకి ఇలా వడపోసుకోండి. ఫస్ట్ డే మాత్రం ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో ఉంటుందండి. నెక్స్ట్ డే మాత్రం ఇట్లా సేమ్ షాప్ లో ఎలా అయితే ఉంటుందో పూసగా నెయ్యి సేమ్ అలా ఫామ్ అవుతుందండి. అది కూడా నెక్స్ట్ డే రోజు నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఫామ్ అయిందో. ఇలా ఇంట్లోనే గీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా కోసం ఒక లైక్ అయితే వేసుకోండి. కొత్తగా నా వీడియోస్ ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.